ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని స్తోత్రాలు స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు మరి బైబిల్ క్లాస్కి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి తాడిపూరు క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, మరి మా కొరకు ఎంతగానో ప్రార్థిస్తూ ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు సదా తన కృపలో కాపాడి వర్తిల్ల చేయాలి. మరి మనమందరం విడుచున్న మాటల ద్వారా మరి ఆధ్యాత్మిక విషయాల్లో మరి ఎదగాలి. దేవుని సంకల్పాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని మహిమ కొరకు మనం బ్రతకాలి. అది దేవుని యొక్క సంకల్పం. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఎక్కించండి. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందు ఆశీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. గడిచిన దినములన్నీ మీ కృపలో భద్రపరిచి కాపాడి ఈ రాత్రి స్థానిక సంఘంలో బైబిల్ క్లాస్ ద్వారా మరొకసారి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరిచే భాగ్యం మాకిచ్చినందుకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన సమయంలో మీ వాక్యముని విని నేర్చుకుని చూడగా మరి వినగలిగిన చెవులు, గ్రహించే హృదయాలు ఇవ్వండి. చెప్పుచున్న మాకు మీ పరిశుద్ధాత్మ సహాయమును తోడును మాకు అందించండి. చెప్పుచున్న ప్రతి మాటను మేము గ్రహించే ఆధ్యాత్మిక మేలు వాక్యానుసారంగా పొంది మీ సంకల్పాన్ని గుర్తించి మీ నామను మహింపరచుకునే భాగ్యాలు ప్రసాదిస్తారని రావలసిన వారిని త్వరగా నడిపించమని, మాకు ముందు లైవ్లో కూడా తండ్రి అందరూ మీ వాక్యాన్ని వింటున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఎన్నో గొప్ప విషయాలు గ్రంథాల్లో తండ్రిని దేవుడు మన కొరకు వ్రాయించి ఇచ్చారు. మనం వింటున్న ప్రతి మాట, వింటున్న ప్రతి వాక్యాన్ని మనం పరిశోధన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఇవాళ ఎవరైతే వాక్యం వింటున్నారో, మరి చూస్తున్నారో, ప్రతి ఒక్కరు కూడా మన బైబిల్ నుంచి ఉన్నతమైన మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అయితే ఇవాళ పండగ వాతావరణంలో సమాజాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే అందరికీ పండగ ఉంది, మాకు పండగలు కావాలన్నట్టుగా, పండుగలు ఉన్నాయి అన్నట్టుగా ఇవాళ సమాజంలో మనం చూస్తున్న పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా బైబిల్లో వ్రాయబడి ఉంది. ప్రతి మాట కూడా బైబిల్లో చెప్పబడి ఉంది. మనం ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఏం చేస్తున్నామో అనేది వాక్యం మనకి తేటతెల్లగా తెలియపరుస్తుంది. ఒకవేళ బైబిల్ ప్రకారంగా ఇవాళ క్రైస్తవులు అయిన మనమందరం కూడా మరి భక్తితో పాటు పండుగలు కూడా చేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన, అవగాహన మనకు ఉంటుంది. కానీ పండగ అనేది కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తుందంటే ఉత్తేజింపజేస్తుంది. ఆ ఆనందంలో మనకు కావలసిన మరి ప్రలోభాలతో మనం ముందుకు కొనసాగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇవాళ పండగ అనేది చాలామందికి ఆనందం. అది ఏ విధమైన పండగైనా కావచ్చు. కానీ దానిని పెద్దలు కూడా కొన్నిసార్లు మాట్లాడింది అంటే పండగ అనేది దండగరా అనే విషయాలు కూడా మనం చూసాం. ఎందుకంటే పండగ అనేది పెట్టుబడితో కూడినది. అవునట్టు కదంటారా? బట్టలు వేసుకుంటే వచ్చేది పండగ, చాలా ఖర్చులు అవుతాయి, చాలా పెట్టుబడి పెట్టుకుని దాన్ని ఏం చేస్తామంటే పండగ వాతావరణాన్ని చేసుకుంటాం. ఇప్పుడు ఈనాడు అయితే చాలామంది మాట్లాడేది ఏంటంటే డబ్బు ఉంటే రోజు పండగే అన్నట్టు కదంటారా? డబ్బున్న వాళ్ళకి రోజు పండగే. ఈ పరిస్థితిలో మనం చూస్తున్నాం. అయితే ఒక మాట, ఇవాళ మనం చేసుకుంటున్న పండుగలను బట్టి, ఆలోచిస్తున్న పండుగలను బట్టి వాక్యానికి అనుగుణమైనదా అనేది ఒకసారి ఆలోచించేయాలి.
ఇలా ఆలోచిస్తే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు లేవా, అవి లేవా అని అంటారు. చూద్దాం ఒకసారి. ఇశ్రాయేలీయులు చేసిన పండగలు ఒక మాట మనం చదువుతాం. పస్కా పండుగ మనకు బైబిల్లో కనపడుతుంది. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, వారముల పండుగ, పెంతెకోస్తు పండుగ, ఇవన్నీ మనకి బైబిల్లో కనపడతాయి. ఒక మాట మనం చదువుతాం. ఒకసారి నిర్గమకాండంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట ఇశ్రాయేలీయుల గురించి చెబుతున్న మాట కనపడుతుంది. 23 అధ్యాయము, నిర్గమకాండము 23 అధ్యాయం 14వ వచనం. 23 అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండం. సంవత్సరమునకు 3 మారులు ఎవరికి? దేవునికి. సంవత్సరమునికి ఎన్ని సార్లట? 3 సార్లు దేవునికి పండుగ ఆచరించాలట. ఎవరు? ఇశ్రాయేలీయులు. సంవత్సరానికి 3 సార్లు. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. సంవత్సరానికి 3 మార్లు నాకేం చేయాలి? మీరు పండుగను ఆచరించాలి. 15వ వచనం. పులియని రొట్టెల పండుగ నాచరింపవలెను. ఏ పండుగ అంటే ఇది? పులియని రొట్టెల పండుగ నాకు ఆచరించాలి. ఎన్నిసార్లు? సంవత్సరమునకు 3 మార్లు పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. దీన్ని ఎక్కువగా అబీబు నెల అనేది బైబిల్లో మనకు కనపడుతుంది. అబీబు నెలలో ఈ పండుగ చేయడం ఇశ్రాయేలీయులకి జరుగుతుంది. లేవియకాండంలోనికి మనం వెళతాం. లేవియకాండం ఇది అంటే పులియని రొట్టెల పండుగన్నా పస్కా పండుగన్నా ఒకటే. ఒక మాట మనం చూద్దాం. లేవియకాండం 23 అధ్యాయం. లేవియకాండం 23 అధ్యాయం 4-5 వచనాలు చదువుతాం. 23, 4, 5 వచనాలు. ఇవి ఏవి వారు చేస్తున్నవి? ఇవి యెహోవా నియామక కాలములు. ఓకేనా? నియామక కాలములు, దేవుడు నియమించిన కాలాల్లో ఇవి మేమేం చేయాలి? ఆచరించాలి. సంవత్సరానికి 3 మార్లు. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములివి. అంటే వీరందరూ కూడి దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు కూడా దేవునికి ఎలా కనిపించారో తెలుసా? పరిశుద్ధ సంఘము. పరిశుద్ధ సంఘం ఏం చేయాలంటే కూడుకుంటే సరిపోదు, దేవుడు చెప్పినట్టుగా చేయాలి. ఒకసారి మొదటి నుంచి చదువుతాం. 23 మొదటి నుంచి. మరియు యెహోవా మోషేకు, అంటే దేవుడు చెప్తున్నాడు, మోషే మాట్లాడుతున్నా అది మోషే మాట కాదు. 2వ వచనం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము. మీరు అంటే ఇశ్రాయేలీయులు, మీరు చాటింపవలసిన. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాటలో? మోషే గారు. ఎవరి మాటలో? ఇట్లను ఇశ్రాయేలీయులతో ఇట్లను మీరు చాటింపవలసిన. ఇశ్రాయేలీయులందరికీ చాటించాలట. చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. నా నియామక, దేవుడు నియమించిన కాలములో ఆయన చెప్పినది ఇశ్రాయేలును కంపల్సరీ చేయాలట. ఇప్పుడు చదువుతాం 3వ వచనం. ఏంటో ఆ నియామక కాలంలో 6 దినములు ఎవరు? అవునా? 6 దినాలు పని చేయాలి. ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఏం చేయాలి? 6 దినాలు పని చేసుకోవాలి. చదువుతాం. 6 దినములు పని చేయవలెను. వారము వారము. ఏ దినమది? 7వ దినం. వారం వారం వచ్చేది అదే విశ్రాంతి దినం. ఏ వారము?
శనివారం. అమ్మా, వారము అది దాని అర్థం. వారము శనివారం ఏం చేయాలట? చూడండి, విశ్రాంతి దినము. చూడండి, వారము 7వ దినము విశ్రాంతి దినము. అది ఆ విశ్రాంతిలో శనివారం వీరు కూడుకుంటుంటే అది ఏ దినం అవుతుందట? పరిశుద్ధ సంఘపు దినం. అంటే ఇశ్రాయేలులు అందరూ కూడా కూడుకోవాలి. ఎందుకంటే వారందరూ కూడా యెహోవా ఆజ్ఞను ఆచరిస్తారు. ఆచరణలు దేవుడు చెప్పినది చేస్తున్నారు కాబట్టి ఇశ్రాయేలు సమాజం అంతా సంఘంగా కూర్చోవాలి. కింద చదువుతాం. ఎందులో ఆ విశ్రాంతి దినములో శనివారములో, అంతేనా ఏమా? వారమునికి 7వ రోజు ఏది? శనివారం. శనివారము విశ్రాంతి దినం. ఎవరికి విశ్రాంతి? ఇశ్రాయేలులకు విశ్రాంతి. దేంట్లో విశ్రాంతి? 6 రోజులు ఏం చేయాలి? అది ఇప్పుడు 7వ రోజులో ఏంటి వారికి సెలవు? వారికి విశ్రాంతి ఏంటి? ఆ రోజు వారు చేయవలసిన వ్యక్తిగత పనులన్నీ మానేయాలి. అది వారికి విశ్రాంతి. మరలా ఆ రోజు వారి పనులు మనకు ఏం చేయాలట? చూడండి, అందులో మీరు ఏ పనైనను చేయకూడదు. ఎందులో? విశ్రాంతి దినంలో, అంటే శనివారంలో మీరు ఏ పని చేయకూడదు. మరి ఏం చేయాలి? చూడండి, మీరు చూడండి, మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. ఇది నియామక కాలాలు కాబట్టి ఈ దినములో మీరు ఏం చేయకూడదు? ఏ పని చేయకూడదు. మీ వ్యక్తిగత పనులు మానేసి ఎవరు పని చేయాలి? ఆ శనివారము పరిశుద్ధ సంఘముగా కూడి దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి. అది ఎవరి పని అవుతుంది? దేవుని పని అవుతుంది. దేవుని పని మానేసి, అంటే శనివారం అని జ్ఞాపకం ఉంచుకోకుండా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ సంఘంగా కూడవలసిన దినములో వ్యక్తిగత పనులు చేసుకుంటే వారు ఎవరి పని చేస్తలేదు. ఇంకొక విషయం, ఎవరి పనికి సెలవెట్టారు? అది అమ్మా, మరి నీ పనికి సెలవెట్టుకో. పెట్టుకుంటావా? పెట్టుకో. ఒక్క మాట, ఇప్పుడు మనకి సెలవు దినం ఏది వారంలో? ఆదివారం. ఇప్పుడు ఆదివారం వారంలో ఏ రోజు? మొదటి రోజు. ఇప్పుడు మొదటి రోజు మనకి సెలవు, అవునా? ఎందుకు సెలవు? మన పనులు మానేసుకుని విశ్రాంతికి హ్యాపీగా ఉంటామని కాదు, ఆ దినాన్ని ప్రభువుని ఆరాధించాలి. ఎందుకు తెలుసా? ఆ రోజు ప్రభు దినం, పునరుత్థానుడై లేచిన దినం. మరి ఈ రోజు ఎందుకు పరిశుద్ధ సంఘముగా కూడాలి మీరు? ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి దేవుడు ఏ 7వ దినమును? 2వ వచనం చదువు. ఏ 7వ దినము మనకు అర్థమవుతుంది. 2వ వచనం చదువుతా. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములాగా సంపూర్తి చేశాడట. అంటే సృష్టిని, మనిషిని 7 దినాల్లో 6 దినాల్లో సంపూర్తి చేశాడట. ఎవరో? సృష్టికర్త దేవుడు సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఎవరో? 7వ దినానికి చేయవలసిన పని లేదట సృష్టికర్తకి. 6 దినాల్లో చేయవలసింది చేసేసి 6వ దినాన్ని తన పలుకులతో నరును కూడా సృజించేసాడు. ఎవరో? అది 7వ దినము లోపు తన పని అంతటిని ఏం చేశాడు అన్నాడు? ముగించెను. సంపూర్తి చేసిన, చేయవలసింది ఏది లేదు. అంతా చేశాకే నరుడు చేశాడు సృష్టికర్త. మానవులతో మొత్తం చేయవలసింది సమాప్తం అన్నమాట. అంటే 6 దినాల లోపు చేశాడు కనుక 7వ దినాన్ని ఆయన ఏం చేశాడట? విశ్రాంతి తీసుకుంటాడు. చూడ, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించిన. 3వ వచనం. కాబట్టి అంటే విశ్రమించాడు కాబట్టి
దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధ పరిచెను. ఆశీర్వదించి పరిశుద్ధ పరిచెను. ఏ దినమును? 7వ దినమును. 7వ దినం ఏది? శనివారం. ఆశీర్వదించి పరిశుద్ధ పరిచడు కాబట్టి వీరు ఆశీర్వదించిన దినాన్ని ఏం చేయాలంట? పరిశుద్ధ సంఘముగా కూడి ఆయన చెప్పినట్టుగా ఆచరించాలి. ఇప్పుడు అంటే లేవియకాండం 23:3 ఇప్పుడు చదువు. 6 దినములు పని చేయవలను. ఆయన ఎలా చేశాడు? మనకు కూడా 6 దినాలు పని ఇచ్చాడు. మనకు తీసేద్దాం ఇశ్రాయేలుకి. అవునా? ఆయన ఎలాగైతే 6 దినాలు పని చేశాడు, అలాగే ఇశ్రాయేలుకి 6 దినాలు పని ఇచ్చాడు. 6 దినములు పని చేసి 7వ దినము అది ఆయనకి విశ్రాంతి దినము కనుక మీరు కూడా ఏం చేయాలి? అదేనాన్ని విశ్రమించాలి. మీరు పనులు మానుకుంటే నన్ను ఏం చేయగలరు? సేవించగలరు, నన్ను ఆరాధించగలరు. కాబట్టి ఆజ్ఞ ఇస్తాడు. విశ్రాంతి 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినం. ఆయన నామాన్ని ఎరిగిన వారు కూడుకునే రోజది. అందులో ఆ విశ్రాంతి దినములో శనివారములో మీరు ఏ పని అయినను అది దేవుడిచ్చిన భాగ్యం. ఒకవేళ మానేస్తే గనక దేవుని దృష్టికి వారు శాపగ్రస్తులయ్యారు. ఎన్నో వచనాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి విశ్రాంతి దినం సెలవు కాదు, పునరుత్థాన దినము సెలవు, ఆదివారము సెలవు. అవునా? ఆదివారం మనకి సెలవు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఆదివారం అక్కడ మాట మర్చిపోకూడదు. పరిశుద్ధ సంఘపు దినం. అవునా? అంటే విశ్రాంతి దినంలో వారందరూ వారు పనులు మానేసుకుని ప్రభు దగ్గర కూర్చుంటే పరిశుద్ధ సంఘం అవుతున్నారట, దేవుణ్ణి ఆరాధిస్తారు. మనం ఆదివారం ఏం చేయాలి? మన పనులు మానుకుని హ్యాపీగా తిరగడం కాదు. చుట్టాల ఇంటికి వెళ్దామా, లేకపోతే ఎక్కడికి వెళ్దామా, ఎంజాయ్ చేద్దామా? ఇప్పుడు సెలవు అంటే అదే కదా. మరి మాకు సెలవు దొరికింది కాబట్టి ఊరు వెళ్ళాలనుకున్నాం, సెలవు దొరికింది కాబట్టి ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నాం. ఇంకా పలు ఆలోచనలు. సెలవు కాబట్టి మళ్ళా రేపు వెళ్దామంటే ఏం చేయాలి? పనికి వెళ్ళాలి, డబ్బు కావాలి, బాధ్యతలు తీర్చుకోవాలి. అవునా? కాబట్టి మన పని రోజుల్లో దేనికి సెలవు ఇవ్వం? మన ఆనందాలకి, మన టూర్లకి సెలవు ఇవ్వం. ఎందుకని? జీతం రాదు, ఇంకా నష్టం. అందుకనే సెలవు రోజుల్లో ఏం చేస్తున్నాం? మనం ఆదివారం ఊరు ప్రయాణాలు, పండగలు, పబ్బాలు అన్నీ పెట్టుకుంటున్నాం. అవునా? ఎందుకని? ఆల్రెడీ పని చేయించుకోలేని రోజు అది. ఆలోచించండి. అలా ఇశ్రాయేలులో ఆలోచించడానికి లేదు. ఇప్పుడు మనం ఆదివారం ఎగ్గొట్టి వెళ్తున్నాం. ఎక్కడికే? పనులకు కానీ ఊర్లకు కానీ ఆనందాలకు కానీ వెళుతున్నాం. అక్కడ వెళ్తే ఎత్తాడు, నేను ఆదివారం ఇచ్చానురా ఆశీర్వాదపు దినం. అవునా? ఆదివారంలో లేదు. ఆదివారం కూడుకోవడం చూసారు సగం, అందులో ఉంది ఆశీర్వాదం. ఆదివారం అంటే ఆశీర్వాదం కాదండి. ఆలోచించండి. ఆదివారం వచ్చినప్పుడు ఆదివారానికి ప్రాముఖ్యమైన వాడిని జ్ఞాపకం చేసుకుని కూర్చోవాలి. అది ఆశీర్వాదం. ఆలోచించాలి. వాళ్ళు పులియని రొట్టెల పండుగను ఆచరించారు, కానీ ఇప్పుడు ప్రభురాత్రి భోజనం ఆచరించాలి పరిశుద్ధుడు, క్రైస్తవుడు. ఆదివారం అందుకనే ఆదివారం సెలవు దొరికిందంటే ఖాళీగా ఉన్న ఆరాధనకు వచ్చారని అనుకోకూడదు. ఏ ఊరు వెళ్ళాకలా ఏ పని లేదు కాబట్టి వచ్చారని అనుకోకూడదు. పని ఉన్న మానుకుంటూ రావాలి. ఇది మనకు ఆజ్ఞ. క్రొత్త నిబంధనను బట్టి ప్రభువును విశ్వసించే వారికి ఆజ్ఞ ఇది. అందుకనే మీరు మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము అని చెప్పాడు. అవునా? ఒక్కసారి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం మొదటి వచనం. అబీబు నెల చూడండి, అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిపింపవలెను. ఎవరు? ఇశ్రాయేలీయులు. మోషే తెలియపరుస్తాడు.
అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరింపవలెను జరపవలను ఎలయనగా చెబుతున్నాడు. అబీబు నెలలో రాత్రి వేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. ఏమ్మా, అబీబు నెలలో రాత్రి వేళ ఐగుప్తుల నుంచి ఎవరు రప్పించాడట? ఇశ్రాయేలుని రప్పించాడు. కారు మబ్బు కమ్ముకొని ఆ దేశమంతా. ఇశ్రాయేలు ఏమున్నారో లేకపోతే అసలు వారు ముందేమున్నారో గోడే ఉందో తెలియదు ఎవరికే, ఐగుప్తీయులకి. ఆ కారు మబ్బులతో ఆ ప్రదేశం అంతా కమ్ముకున్నప్పుడు ఇశ్రాయేలుని నడిపించాడట సృష్టికర్త. అది అబీబు నెల. అందులో మీరు ఏం చేయాలట? పస్కా పండుగను ఆచరించాలి. అది యెహోవా, చూడండి 2వ వచనం, యెహోవా తన నామమును స్థాపించుటకై ఎవరిని? ఇశ్రాయేలుని తన నామమును స్థాపించుటగా ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కా ఆచరించి గొర్రె మేకలలో గాని గోవెలలో గాని బలి అర్పింపవలెను. అది విశ్రాంతి. ఓకేనా? మళ్ళా ఎక్కడ పడితే అక్కడ కాదు, అన్య దేశాల్లో కాదు, ఆయన నియమించిన స్థలానికి వెళ్ళాలి. ఆయన నామం పెట్టబడిన స్థలంలో. ఒక్క మాట మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆరాధించడానికి కూడా నామాన్ని ఇచ్చాడు. అవునా? ఆయన నామను గుర్తించి సంఘం ఏ నామమును కూడుకుంటుందో అందులో మనం ఆరాధన చేయాలి. పెద్దగా ఉందా? అవునా కదా? పెద్దగా ఉందా? జనం ఎక్కువ ఉన్నారా? ఇది మనం చూసుకోవాలి. నిజమే, మనకు కావాలది. అది మనకు ఆకర్షణీయమైనది ఏంటంటే చర్చి బిల్డింగ్ పెద్దగా ఉండాలి, జనం ఎక్కువ ఉండాలి. మళ్ళా ఈ మాట్లాడే సేవ కూడా అందరికంటే అవతార మూర్తుడిలా ఉండాలి. వేషం అందుకనే కదా వేస్తుంటా, గౌను కట్టి తోడు కట్టి వారకేసి సిలువ వేసి ఎన్ని చేస్తున్నాడు ఈయన. మళ్ళా అప్పుడు దాకా బయట గుమ్మంగాడు బాగానే మాట్లాడతాడండి ఈయన. బలిపీఠం మీద ఎప్పటికి ఎట్టేటప్పటికి ఎంత లావు స్వరం వచ్చినట్టుగా ఇంకా ఎన్నైనా మాట్లాడినవాడు మాట్లాడతారనమాట. అప్పుడు స్వరం మారిపోద్ది. మరి ఒకసారి ఆలోచించుకోవాలండి. అంటే మనుషులకి నచ్చుతుంది కదా, ఆకర్షణీయం అవుతుంది కదా అని మనం నడిస్తే చేస్తే అది దైవానికి అంగీకారం కాదు. అది మనం ఆలోచించుకోవాలి. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా ఏర్పరచుకున్న స్థలానికి వారికి వెళ్ళాలి. అర్థమవుతుందా? అసలు ఆ స్థలానికి వెళ్ళి బలి అర్పించి విశ్రాంతి దినాన్ని పాటించి ఆయన్ని వీరు పరిశుద్ధపరచుకోవాలి. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ చేస్తాను చెందుతానంటే ఒక్క మాట మీకు చూపిస్తాను చూడండి. వారు బలి గది కదా, ప్రార్థన కూడా వినడట. దినవృత్తాంతుల గ్రంథం చెప్తాను. ఒక్క మాట మీకు చూపిస్తాను చూడండి. 2వ దినవృత్తాంతుల గ్రంథం 7వ అధ్యాయం. 2వ దినవృత్తాంతుల గ్రంథం 7వ అధ్యాయం. తీసారా? 2వ దినవృత్తాంతుల గ్రంథం 7వ అధ్యాయం 14వ చదువుతాం. నా పేరు పెట్టబడిన
నా జనులు తమ్మును తాము ఏం చేసుకోవాలట? తగ్గించుకొని ఇశ్రాయేలు ఎవరి నామం కలిగిన వారు? క్రీస్తు దేవుని నామం యెహోవా నామమును ధరించిన వారు. మరొక దేవుని పేరెత్తినా సరే ఆయన వారిని అంగీకరించడు. ఇప్పుడు మరి క్రైస్తవులు ఎవరి నామాన్ని ధరించిన వారు? క్రీస్తు నామాన్ని ధరించిన వారు. ఆ నామానికి అర్థం తెలుసుకొని క్రైస్తవులుగా పిలువబడాలి. ఆలోచించాలి. మనం పేరేమో క్రైస్తవులు అని చెప్పుకుంటాం, క్రీస్తుని ధరించుకున్నామని చెప్పుకుంటాం, కానీ మనం కూడుకునే సంఘానికి ఆయన నామము ధరింపబడి ఉన్నదో లేదో ఆలోచించాం. మరి ఇప్పుడు ఆయన నామం పెట్టబడి ఉన్నదో లేదో తెలుసుకోకపోతే ఆయనది ఎలా అవుతుంది? సంఘం అనగా ఆయన ఇల్లు, ఆయన శరీరం. ఎన్నో మాటలు క్రొత్త నిబంధనలో కనబడతాయి. చుట్టూరు ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, ఎన్నో ఆలయాలు ఉన్నాయి, అవునా? ఇశ్రాయేలు చుట్టూరు. కానీ వారు యెహోవా నామమున కూడుకున్నారు లేదా, ఆయన ఏర్పరిచిన స్థలములోకి వెళ్ళారు లేదని చూచాడు దేవుడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఏం చేసుకోవాలట? తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను ఏం చేయాలట? నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను ఎక్కడి నుంచి విని వారి పాపమును క్షమించి వారి దేశమును ఎప్పుడు ఆయన నామం పెట్టబడిన ప్రజలుగా ఉండి ఆయన నామం పెట్టబడిన స్థలానికి వెళితే ఒకసారి 16 వచనం చూద్దాం. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా. ఒక్క మాట, దేని కోరుకున్నాడు? అదే ఏది ఆ మందిరం? యెరూషలేము దేవాలయం, అవునా? ఆయన కోరుకున్నాడట. మోషే కట్టినప్పుడు, సొలొమోను కట్టినప్పుడు దేవుడు చెప్పాడు, నేను పడతానా ఇందులో, నేను ఉంటానా, నాకు సరిపోద్ది అన్నప్పుడు నేను పెట్టడానికి కాదయ్యా, నేను ఆమెను కూడుకోవడానికి, ధూపం వేయడానికి, ప్రార్థన చేయడానికని సొలొమోను చెప్పడం అనేది జరిగింది. ఒక మాట. ఇప్పుడు యెరూషలేములో కూడుకునేది ఎవరు? ఇశ్రాయేలే కదా. ఇశ్రాయేలు ఎవరని చెప్పారు? చెప్పడిన నా పేరు పెట్టబడిన జనం. అంటే ఇప్పుడు ఆ దేవాలయానికి ప్రత్యేకత ఎందుకున్నది తెలుసా? ఏమా అర్థమవుతుందా? ఆ దేవాలయానికి ప్రత్యేకత ఎందుకున్నది తెలుసా? ఆ దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆయన ఎందుకు అంటున్నాడు తెలుసా? దేవాలయమును బట్టి కాదు, దేవాలయములో ఆయన నామమును కలిగిన వారు ఉన్నారు కనుక అక్కడ కూడుకోవడానికి దేవుడు అంగీకరించబడ్డాడు కనుక వారు అక్కడికి వెళ్తారు. ఇప్పుడు మనము 2-3గా కూడుకున్న పర్లా, అవునా? 100లాది మంది ఉన్న పర్లా, కానీ 2-3 కూడుకున్న 100లాది మంది ఉన్నా ఎలా కూడుకోవాలి? అది అందుకనే ఎక్కడ 2-3 నా నామమున కూడుదురు అక్కడ నేను ఉంటానని చెప్పాడు. ఏమా అంటే దాని అర్థం ఏంటి? ఆయన నామం లేకుండా ఎంతమంది ఉన్నా ఆయన ఉండడో. అది అప్పుడు దాకా స్థలానికి ప్రయారిటీ ఉంది, ప్రభు వచ్చాక స్థలానికి ప్రయారిటీ లేదు. ఎందుకంటే లోక సంబంధమైన వాటి అన్నింటిని తీసేసాడు, ఆత్మ సంబంధమైన దాన్నే ఏర్పరిచాడు కనుక స్థలానికి కాదు, పేరుకి ఇచ్చాడు ఆయన గౌరవం, పేరుకి ఇచ్చాడు విలువ. ఇప్పుడు మనల్ని చూడాలి, మనల్ని గుర్తించాలంటే పేరును బట్టే, స్థలాన్ని బట్టి కాదు. నువ్వు ఎంత గొప్ప మందిరంలో ఉండు, ఎంత గొప్ప దేవాలయం అని చెప్పుకో, ఎంత గొప్ప చర్చ్ బిల్డింగులు నువ్వు ఉండు, కానీ ఆయన పేరు లేకపోతే గనక అంగీకరించబడే జనాంగంగా మనం ఉంటాం. అది అర్థం చేసుకోవాలి. 16 నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచేది నా దృష్టియు నా మనసును నిత్యము దేని మీద? నామమును బట్టి ఉంటుంది. ఇప్పుడు
ఆయన మన వైపు చూడాలి. ఆలోచించండి, ఆయన మన వైపు చూడాలి, ఆయన మనల్ని అంగీకరించాలని అని అంటే మనం ఏం చేయాలి? ఆయనకి ఏ విధమైన మందిరం కట్టమనేది కాదు, ఆయన నామమును ఎరిగి ఉన్నామా లేదా అనేది మనం ఆలోచించినప్పుడే దానికి ప్రాముఖ్యత. అందుకనే ఇందాక ఆ మాట చదివాం, అవునా? నా నామం స్థాపించుటకే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని ద్వితీయోపదేశకాండంలో మనం చదివాం. ఇంకెన్నో మాటలు ఉన్నాయి. మరొక మాట మనం చదువుతాం. ఒకసారి 26వ అధ్యాయం మత్తయి సువార్త, 26వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనాన్ని చదువుతాం. 26:2 మత్తయి సువార్త. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు స్వయంగా శిష్యులతో ఆయన చెప్తున్నాడు. అవునా? మనిషి కుమారుడు 2 దినాల్లో అప్పగింపబడతాడు. అవునా? పస్కా పండుగ అయిన పిమ్మట 2 దినాల్లో ఆయన అప్పగింపబడతాడు, సిలువ వేయబడతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడని ఆ మాటలో అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఒకసారి నిర్గమకాండము 12వ అధ్యాయంలోకి మనం వెళ్తాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాం. నిర్గమకాండం 12:8. నిర్గమకాండం. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను ఎవరు? ఇశ్రాయేలీయులు. కాల్చిన మాంసమును పొంగని, అంటే పొంగడం అంటే అర్థం ఏంటి? పులిస్తే పొంగుతుంది. అందుకనే పులిసిన రొట్టెల పండుగ కాదు, పులియని రొట్టెల పండుగ. పులిస్తే పాడైపోతుంది. అందుకనే యేసు ప్రభు కూడా చెప్పాడు, మీరు పులిపిండి లేని వారే ఉండాలి. పౌలు అంటాడు, పులిపిండి లేని వారిగా ఆచరించాలట. అవునా? పులిసిందంటే అర్థం ఏంటి తెలుసా? పాడైందని. అవునా? పులిస్తే పాడైపోయింది. ఇప్పుడు పాడైపోయిన జీవితాలతో కాదు ప్రభు దగ్గర ఉండవలసింది. అవునా? పాడవని జీవితాలతో ఆయన దగ్గర ఉంటారు. అది అప్పుడు మన జీవితాలు పాడైన వాడికి ఆదర్శంగా కనపడుతుంది. మనం బాగుపడ్డా కూడా పాడు అయిన జీవితాలతోటే కలిగి ఉన్నాం అనుకో, ఇప్పుడు బయట ఉన్నవాడికి ఆదర్శం లేదు, మాదిరి లేదు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళే మారలేదు, మమ్మల్ని ఏం మారుతావు? అలాగనే కదా వస్తారు చాలా మంది ఇవాళ ప్రభు దగ్గరికి. మారిన వారు మాదిరిగా ఉండాలి. తన నామమును ధరించి ఉన్నారు కనుక. అవునా? అసలే వారు దృష్టించడానికి, వారు ప్రార్థన వినడానికి కారణం ఏది? నామం ధరించి ఉన్నారు. ఇవాళ మనం రక్షింపబడడానికి కారణం ఎవరు? నామం కదా, క్రీస్తు నామం కదా. మనం రక్షింపబడడానికి, ఇవాళ పాప క్షమాపణ పొందడానికి తండ్రికి ప్రార్థన చేస్తుంటే ఎవరి నామమును బట్టి? నాకు క్రీస్తు ఇష్టం లేదని క్రీస్తుని ఒప్పుకోనంటే నువ్వు ప్రార్థించి ఆయన అంగీకరించడం. అసలే ఆయన మనకు తండ్రి దగ్గర ఉత్తరవాదిగా ఉన్నాడట. మనం ఏం చెప్పినా అది తండ్రికి అప్లై చేసే స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయన అంగీకరించకపోతే, ఆయన అడ్రస్ లేకపోతే మనం ఎవరో తండ్రి గుర్తించడం. అర్థం చేసుకోలేడు మనం. లేకపోతే మన ప్రార్థనలో కూడా ఆమేనని కూడా ఆయనట. ఎవరు? క్రీస్తు ఆమేనని వాడట. మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, మనం ఆమేన్ అనుకుంటాం కాదు, తండ్రి దగ్గర ఆయన ఆమేన్ అనాలి. లేకపోతే ప్రార్థన కూడా నెరవేర్చబడతా. ప్రకటన గ్రంథంలో మాట చూడండి. ప్రకటన గ్రంథం
ప్రకటన తీసారా? ఒకసారి 3 వచ్చి ప్రకటన గ్రంథం 14 వచ్చిన చదవండి. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయమో యోహాను గారితో దూత చెప్తుంది. లవోదికయలో ఉన్న సంఘపు దూత సంఘపు దూతకు ఎలాగో రాయమో ఆమె అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయినవాడు చెప్పు సంగతులు ఏవనగా ఆది అయినవాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను ఎవరి క్రియలు? లవోదికయలో ఉన్న సంఘపు క్రియలు ప్రభువుకు తెలుసట. అక్కడ ఒక మాట మనం చదివి దాటాం, మరలా చదువుదాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. అది తండ్రి దగ్గర ఆమెన్ అనేవాడట. ఎవరో? ప్రభు. చూడండి, ఆమెన్ అనేవాడును నమ్మకమైన సత్య సాక్షియు అంటే తండ్రి సృష్టించిన సృష్టికి ఆది అయినవాడట. ఎవరో? క్రీస్తు. ఆదియు అల్ఫయు ఒమేగయు. అవునా? అల్ఫయు ఒమేగా, ఆదియు అంతం. ఎవరో? యేసుక్రీస్తు. అది ఆయన ఆమెన్ అనేవాడట. ఆయన ఆమెన్ అనకపోతే మన ప్రార్థన కూడా అంగీకరించబడదు తండ్రి దగ్గర. అంత ఘనత ప్రభు నామానికి ఉందండి. అవునా? నా నామం పెట్టబడిన వారిగా ఉన్నారు కాబట్టి నేను అంగీకరిస్తున్నానని మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఆయన నామానికి విలువ ఇవ్వని వారు ఈనాడు ఎందరో ఉన్నారు. ఒకసారి లేవే కాండము 23 అధ్యాయంలోకి మనం వెళ్తాం. లేవే కాండము 23 అధ్యాయం. తీసారు? 9 వచ్చిన చదువుతాం. 23:9. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దేని పంటను? ఆ దేశము యొక్క పంటను కోయినప్పుడు. చూడండి, ఇది ప్రథమ ఫలముల పండుగ. ఇది కోతకాలం వచ్చినప్పుడంట ప్రథమ ఫలం ఎవరికి ఇవ్వాలి? ఇది పండుగ, ప్రథమ ఫలముల పండుగ. ఎందుకంటే ఇప్పుడంటే తగ్గినాయి. మన పూర్వం పెద్దల్లో కూడా ఆ ప్రథమ ఫలాలు ఆ ధాన్యం అవన్నీ ఎవరికి ఇచ్చేవారు? దైవానికి ఇచ్చేవారు. ప్రథమ ఫలముల పండుగ అనేసి ఇప్పుడు ఇశ్రాయేలుకి ఎలా ఉందో కొన్నిసార్లు పండగల్లో అవన్నీ కూడా బహుకరణం చేయడం భౌతిక లోకంలో మనం కూడా చూసాం. అది చెప్తున్నాడు, ప్రథమ ఫలముల పండుగ. ఇప్పటికీ కూడా మొదట పంట ఎవరికి ఇస్తారు? మనం కూడా చూస్తున్నాం కదా, అమ్మ దేవునికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి అన్నారు కాబట్టి ధాన్యంలో మొదటి భర్త ఎవరికి ఇస్తున్నారు? కొంతమంది భర్త ఇస్తారనుకుంటే, కొంతమంది కుంచుడు తెచ్చినా తోడు తెచ్చినా అది మొదటిది కదా. ఎవరికి ఇచ్చామని? దేవునికి ఇచ్చామని. దేవునికి ఇచ్చిన తర్వాత మేము అనుభవించాలని. అవునా? ఆఖరికి వంకాయ పంట పండించారా, అయితే మరొక కూరగాయ పంట పండించారా, ఏం పండించినా మొదటిది ఇస్తున్నారు లేదా? దేవునికి చిన్నది అంటే చెప్పుకోవడానికి చీపుకుంటది, కానీ ఇచ్చేవారు ఎంత గొప్ప మనసుతో ఇస్తున్నారు. పచ్చిమిరకాయ కూడా మొదట ఎవరికి ఇవ్వాలని? అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆనాడు నుంచి ఉంది.
పంటలో కూడా ఎవరికి ఇవ్వాలి? దేవుని మనం పండించుకుని 10 దాంట్లో కూడా అలా ఇవన్నీ చదివి వివరించారు కాబట్టి కోడిగుడ్డు కూడా మొదటిది ఇచ్చేవారు. అవునా? కోడిగుడ్డుది మొదటి ఇచ్చేవారు, పిల్లలు పుడితే మొదటి పిల్ల ఇచ్చేవారు. ఇవన్నీ ఉండేవి అనమాట. చక్కగా పాపర్ గారి దగ్గరలో మొత్తం ఎగురుతూ తిరుగుతూ ఉండి. అవునా కదా? ఎక్కడ బట్టి వచ్చింది అది? అక్కడ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వివరించడాన్ని బట్టి ఆనాడు ఇచ్చేవారు. ఇప్పుడు ఏమనుకోండి, ఎందుకని కోళ్ళు పెంచుకోవడానికి దొడ్లు లేవు. అప్పుడు ఉండి 4 సెంట్లో 2 సెంట్లో కట్టుకునేవారు కాబట్టి ఆ 2 సెంట్లో తిరిగి ఇప్పుడు ఎంతమంది ఉన్నా ఎంతమందికి కాపురం జరిగిపోతుందో తెలిసిపోయి ప్రభుత్వం ఏం చేస్తుంది? సెంటున్నారా అది ఇంకెక్కడ పెంచుతావు? మనం తిరగడానికే ఖాళీ సరిపోతాడు. అవునా కాదా? ఇప్పుడు పెంచుకుందామని పక్కడి దొడ్లోకి వదిలేమనుకోండి, ముందుకు చంపేస్తాడు. సరిపోతుంది పరిస్థితులు. అది నేను ఏం చేస్తాను? నాటుకోళ్ళు కూడా పెంచుకునే తెచ్చుకుని తిన్నాను. ఏమా ఒకప్పుడు మనం పెంచుకుని మన కష్టాచేతంలోది మనం ప్రథమ ఫలములు ఇచ్చేవాళ్ళం. ఆనాడు ఇశ్రాయేలులు కూడా దేవుడికి బలి అర్పించాలంటే కొనుక్కొచ్చేవాడు కాదు, పెంచి తయారు చేసేవాళ్ళట. పెంచి తయారు చేసి ఇవ్వాలి. అలాగే ఇచ్చాడు కదా అమ్మా. కయ్యను ఇచ్చాడా మొదటి పంట? ఇచ్చాడు. ఆలోచించాలి. కయ్యను మొదట పండించాడు కదా. ఎందుకంటే కయ్యను వ్యవసాయదారుడు, భూమిని సేద్యపరిచేవాడు. ఇచ్చాడే లేదా? మొదటిదే ఇచ్చాడు. అలాగే హేబెలు మొదటి క్రొవ్వునే మొదట ఆయన మందల కాపరి కాబట్టి ఆయన ఏం చేశాడు? ఇచ్చాడు. మొదటిది బలిసినది క్రొవ్వునిది ఇచ్చాడట. శ్రేష్టమే ఎవరికి? దేవునికి. కానీ దేవుడు అక్కడ అర్పణ అడగల, దేవునికి ఇవ్వాలన్న మనసుతో వారు ఇచ్చారు. కానీ దాంట్లో ఇష్టపూర్వకంగా హేబెలు ఇచ్చాడు, బలవంతంగా కయ్యేని ఇచ్చాడు. అక్కడ ఇచ్చే విషయంలో ఒకడు ఇచ్చేవాడు మనసు ఎలా ఉండాలో కూడా నేర్పించాడు. ఇష్టపూర్వకంగా ఇస్తే ఎంత మేలు ఉంటుందో కూడా చెప్పాడు. కానీ ఇష్టం లేకుండా వస్తే వచ్చిన నష్టాలు కూడా చూసామా లేదా? కానీ ఇక్కడ చెప్తున్నాడు ప్రథమ ఫలముల పండగట. చదువుదాం. ఇవి యెహోవా నియామక కాలములో నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పండుగ జరుగును. చూడండి, ప్రథమ ఫలముల పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని రొట్టెలనే తినవలను. ఎందుకంటే మరి పరిశుద్ధ సంఘముగా ఇలా కూడుకుంటున్నారు కాబట్టి, వీరు పరిశుద్ధులుగా ఉండాలి కాబట్టి పాడైంది తినకండ్రా, మీ హృదయాలు పాడవుతాయి అని చెప్పాడు. అమ్మా, పాడైన ఆహారం తింటేనే మీరు ఎవరని చెప్పాడు? చెప్పండి. పొంగనిది తినాలి, పులి అనేది తినాలి. పొంగినది పులిసినది తింటే పరిశుద్ధ సంఘపమదది. వారు ఏమవుతున్నారు? అపవిత్రులు అవుతున్నారు. ఆహార నియమాల్లోనే పాడైనది తింటే మీ జీవితాలు పాడైపోతున్నాయి కాబట్టి మీరు పరిశుద్ధంగా కూడుకునే ప్రక్రియలో పాడవుతున్నారని చెప్పాడు. అవునా? ఇప్పుడు సంఘం పరిశుద్ధమైనదని పత్రికలో చెప్పబడ్డాడు. పరిశుద్ధులకి రాశాడు. ప్రభునందున్న వారందరూ పరిశుద్ధులు, పాప విమోచన పొందిన వారందరూ పరిశుద్ధులు అని మనం చదువుకొని పత్రికలో చూస్తాం. ఈ పరిశుద్ధులుగా ఉండడానికి కారణం ఎలా అయ్యాము? మనం పరిశుద్ధులుగా ఎలా పిలబడుతున్నాం? పరిశుద్ధులు ఎలా అయ్యాం? క్రీస్తు రక్తమును బట్టి. అవునా? క్రీస్తు యొక్క రక్తమును బట్టి పరిశుద్ధపరచబడ్డాం కాబట్టి పవిత్రులమయ్యాం కాబట్టి సంఘముగా కూడి మనం ఏం చేస్తున్నాం? పవిత్రంగా ప్రభుని ఆరాధిస్తున్నాం. మరలా పాపం తెచ్చుకుంటే పాపం చేస్తుంటే పాపం మనలోకి వస్తే పవిత్రులు కాస్త ఏమవుతున్నాం? మరలా అపవిత్రులు అవుతున్నాం. అపవిత్రంగా మనం కూడుకుంటే ఆయనకి మహిమ ఎలా వస్తుంది? అది పరిశుద్ధ సంఘం ఎలా అవుతుంది? అందుకు కాబట్టి మన పరిశుద్ధతను మనం ఏం చేసుకోవాలి తెలుసా? కాపాడుకోవాలి. ఇక అర్థమవుతుంది. ఎందుకంటే
అది పస్కా పండుగ సంఘపు దినాన్ని అర్పిస్తున్నారు కనుక, సంఘములు మీరు చేస్తున్నారు కనుక మీరు పరిశుద్ధంగా ఉంటారు. మీరు తెచ్చేది కూడా శ్రేష్టమైనది అవుతేనే దానికి ప్రతిఫలం. అందుకనే మనం కష్టపడిన దాంట్లో జీతం ఆయనకి ఇస్తున్నాం. అవునా? మన జీతం మన వర్ధిల్లను కొలిది ఇస్తాం. ఎందుకు ఇస్తున్నాం? నేను సంపాదించాను కదా, ఇదే కదా వచ్చింది. కోనికి ఇవ్వండమ్మా, ప్రభుకి ఇవ్వండి, ఆయనకి ఏం తక్కువ? ఆలోచించండి. నేనంట ఆయనకి పంట తక్కువ ఇస్తాకే అసలు సర్వభూమి నాదే అని అన్నాడు కదా. సర్వభూమి నాదే, దాని సంపూర్ణతయు నాదే అన్నాడు కదా. మరి ఇంకా ఆయనకి ఇవ్వడం ఎందుకు? దాని అర్థం అమ్మా, పాత నిబంధన కాలంలో పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో లేవీయులు, యాజకులు ఉన్నారా లేదా? లేవీయులు, యాజకులు ఉన్నారా లేదా? మరి పరిశుద్ధ స్థలంలో సేవ చేస్తున్నారా లేదా? మరి వారికి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఆయనకి అర్పించినవన్నీ మీవే అని చెప్పాడు. నాకు అర్పించినవన్నీ మీవి. కాబట్టి వచ్చిన వారు పరిశుద్ధంగా ఉండడానికి మీ పని, నా నామం పేట. తెచ్చినవన్నీ మీరు తీసుకోవాలి. ఎలా తినాలో, ఏ విధంగా తినాలో ఆ వివరణ అంతా ఇచ్చాడు. మాంసము తింటే రక్తంతో తినకండి అని చెప్పాడు. అవునా? ఎందుకంటే రక్తంలో దోషం ఉంది కనుక మీరు అపవిత్రులు అవుతారు. కాబట్టి ఉడికించుకుని తినండి, కాల్చుకుని తినండి అని చెప్పాడు. ఎందుకు తెలుసా? అందులో అపవిత్రత ఉంటే మీకు అంటుకుంటుంది. రక్తము దాని ప్రాణం అని చెప్పాడు. అంటే తన ప్రజల పరిశుద్ధత కొరకు వారు పోషింపబడడానికి మార్గం చూపించాడు. అపవిత్రం అవ్వకుండా కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. దాని ప్రకారంగా ఉంటేనే పవిత్రులు అవ్వారు. ఇప్పుడు సంఘం అంటే 10 మంది కూర్చుంటే అయిపోదు. ఆలోచించాలి. ఆ సంఘం అని పిలువబడుతున్నారంటే మొదట క్రీస్తు ఉండాలి, ఆయన నామాన్ని ఎరుగు ఉండాలి, బాప్తిసం పొంది ఆయన నామమున పరిశుద్ధపరచబడి ఉండాలి, ఆయన సంగమానికి అర్థం తెలియాలి. సంఘం అంటగా ఆయన శరీరం అని, ఆ శరీరానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడని, ఆ శరీరమైన సంఘానికి ఆయన నామం కలిగి ఉండాలని తెలియాలి. అప్పుడు ఆరాధన చేస్తే విలువ వస్తుంది. కానీ సంఘం విలువ తెలియదు, వాక్యం విలువ తెలియదు, ఆరాధన విలువ తెలియదు, ఆరాధనలో ఏం చెయ్యాలో కూడా తెలియదు. కానీ ఆరాధన చేసేస్తాం. ఆలోచించాలి. అన్నీ చేస్తాం. ప్రభురాత్రి భోజనం ఉండదు. అసలు ఆదివారం ఆరాధనలో ప్రాముఖ్యత కాదు ప్రభురాత్రి భోజనం. నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాడు. ఇప్పుడు ప్రభురాత్రి భోజనం లేదు, ఆయన శరీరం లేదు, ఆయన రక్తం లేదు, ఎవరిని జ్ఞాపం చేసుకోవడం లేదు. ఇప్పుడు మనం మరి ప్రభుని జ్ఞాపం చేసుకునేది ఆరాధన ఎలా అవుతుంది? ఆలోచించాలి. ఎందుకు జ్ఞాపం చేసుకోవాలంటే, జ్ఞాపం చేసుకోకపోతే ఆరాధన అవదా అని అనుకుంటాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని అన్నాడు. ఇది జీవా ఆహారము అని అన్నాడు. అంటే ఇప్పుడు మరి జీవం ఎలా తీసుకోకపోతే అది. కాబట్టి ప్రభు చెప్పినట్టుగా ఇశ్రాయేలీయులు ఎలా చేయాలో వాళ్ళ క్రైస్తవులు అలాగా చేయాలి. అక్కడ శనివారం కూడుకోమన్నాడు, కూడుకోవాలంతే. ఇప్పటికీ 7th డే కొనసాగిస్తున్నది అదే. అవునా? 7th డే అడ్వెంటిస్ట్ వారు చేస్తున్న ఆరాధన ఏదనుకుంటున్నాం? శనివారపు ఆరాధనే. ఆదివారపు ఆరాధనకే రారు. అర్థం కాలేదు. పత్రికలు చదివితే అర్థమవుతుంది ఆదివారపు ఆరాధన విలువ. పునరుత్థాన దినము ఒక క్రైస్తవుడు ఆరాధించవలసిన దినం. ఇశ్రాయేలుడు ఆరాధించవలసిన దినము విశ్రాంతి దినము. అది వారమునకు చివరి రోజు అని అన్నడా లేదా? మరి ఇప్పుడు క్రైస్తవులు ఆరాధించవలసింది వారమునకు మొదటి రోజు. అది ముందు నుంచి పని చేసుకుని ఇశ్రాయేలులు ఆఖరి రోజు ప్రభుని ఆరాధించేవారు. కానీ ప్రభు యొక్క గొప్పతనం చూడాలి. ముందు రోజు సెలవు తీసుకొని, అవునా, ముందు రోజే సెలవు తీసుకుని ప్రభుని ఆరాధించి ఉన్న 6 రోజులు మన కొరకు కష్టపడే భాగ్యం ఇచ్చాడు. మొదటి రోజులను ప్రభుని ఆరాధించే స్థితిని ఇచ్చాడు. అది వాళ్ళ పోగొట్టుకుంటాను, వాక్య విలువ తెలియక. అందుకనే ఇది ప్రథమ ఫలముల పండుగ. ఒకసారి నిర్గమకాండం మీరు రాసేసుకోండి. నిర్గమకాండం 23:16 వచ్చిన, 34:26 వచ్చిన.
లేవికాండం 23 అధ్యాయం 15 వచనం చదువుతాం. 23:15. వారముల పండుగ ఇది. 15 వచనం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనును మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపాలట. 7 వారాలు ఏం చేయాలట? లెక్కించి 7 వారాలు ప్రభువును ఆరాధించాలి, యెహోవాను. అవునా? ఇది వారముల పండుగ. అందుకనే వారాలు ఎట్టుకుంటున్నామండి, వారాలు చేస్తున్నామండి అని అన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు అది? మీకు స్వస్థత కలగాలంటే 7 వారాలు రావమ్మా, 23 వారాలు రావమ్మా అంటున్నాడా లేదైనా? దాంట్లో ఒక వారం మానేసినా నీకు స్వస్థత రాదమ్మా. అవునా? నీ విశ్వాసం బలహీనమైందమ్మా, అది నా లోపం అన్నారు కదా. నా లోపం కాదమ్మా, నీ విశ్వాస లోపం. 7 వారాలు సంపూర్ణంగా వచ్చామంటే రాలేదా? ఒక వారం మానితే సంపూర్ణత పోయిందంట. పోలే, మరొక 7 వారాలు వచ్చింది. ఒకటే వచ్చాక కూడా జరగలేదంటే ఏమన్నాడు? నువ్వు 7 వారాలు వస్తే సరిపోదమ్మా, విశ్వాసంతో రావమ్మా, విశ్వాసం అంటున్నాడు. లేకపోతే పని కాదు. అలా ప్రభు ఎప్పుడైనా పిలిచాడా అమ్మా? ఆయన ఆరాధించడానికి ఆ పండుగల్లో వారికి నియమాలు పెట్టాడా? నియమక కాలాలను బట్టి వారు కొనసాగారు. 7 వారాలు మనకు కాదు, ఆలోచించాలి. అందుకనే అక్కడ చెప్తున్నాడు 7 వారములు లెక్కింపవలను, లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలేను. ఇది లేవికాండము 23:15 నుంచి 21 వరకు రాసుకుంటాం. సంఖ్యాకాండము 28వ అధ్యాయం. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 26 వచనం. 28, 26 సంఖ్యాకాండం 28, 26. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఎంత వివరణగా చెప్పాడు చూడండి. మరి ఏ పంట తెచ్చినా ప్రథమ ఫలమైనది మొదటిది ఇచ్చినప్పుడు ఎలా కూడుకోవాలంట? మరలా ఇశ్రాయేలులందరూ నువ్వు పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. ఒకడో ఇద్దరు కాదు, ఇశ్రాయేలు ఎందరూ ఉన్నారో అందరూ కంపల్సరీ ఏం చేయాలి తెలుసా? కూడుకోవాలి. పని చేయడానికి లేదు. ఇశ్రాయేలు అందరికీ సెలవే. ఎవరు పనికి వెళ్ళినా రాళ్లతో కొట్టి చంపేయడమే, శాపగ్రస్తులే. ఆ శాపం మళ్ళా ఇశ్రాయేలు కంటుకోకూడదు. ఎందుకని? ఆడు రాలేదు, నేనెందుకు రావాలి? అవునా కదా? ఇప్పుడు మన ఆదివారం ఎగ్గొట్టడానికి ఎవరిని చూసుకుంటాం అమ్మా? అందరికంటే ముందు వచ్చిన వాళ్ళు చూసుకుంటామా? ప్రతి వారం మానకుండా వచ్చిన వాళ్ళు చూసుకుంటామా? వంకెట్టుకోవడానికి ఎవరిని చూసుకుంటాం? అత్తమాన ఎగ్గొడుతున్న వారిని, మానతున్న వారిని చూసుకుంటాం. వాళ్ళు మానేస్తే లేదు కానీ నన్ను అడుగుతున్నారండి పాత్ర గారు మీరు. అవునా? ఆవిడ అడిగారు ఎప్పుడన్నా? ఆవిడంటే భయం మరి మీకు. ఆవిడ నోరు పెద్దదే, అవునా? నా నోరేమో చిన్నదే. అందుకని నన్ను ఏం చేస్తారు మీరు? నిలదీసేస్తారు. ఆలోచించాలి. మన నోరు పెద్దవి చిన్నవి కాదు, ప్రభు మనకంటే పెద్దోడని గుర్తించాలి అమ్మా. అంటే వంకలు వెతుక్కోవడానికి లోపల ఉన్న వాళ్ళని చూసుకుంటారు. ఈ లోపం రాకుండా ఉండాలంటే ఇశ్రాయేలుడు ఎవ్వరు కూడా పని మాని వెళ్ళడానికే లేదని చెప్పారు. వాళ్ళ క్రైస్తవులకు అది తెలుసుంటే మనకి ఈరోజు మనం కంపల్సరీ ఆదివారం ప్రభు సన్నిధి విడిచిపెట్టకూడదు. అలాగే మనం సంఘం ద్వారా నియమం ఏర్పరచుకున్నప్పుడు ఇది మంగళవారం అని, గురువారం అని మనకి వారంలో 2 వారాల్లో జరుగుతున్నాయి. వారానికి 2 రోజులు జరుగుతున్నాయి లేదు బైబిల్ క్లాసులు. మనం అందరం అనుకూలంగా ఉన్నదని నిర్ణయించుకున్న తర్వాత కదా పెట్టుకున్నాం. అవునా కదా? ఇప్పుడు ప్రభుతో తీర్మానం తీసుకున్నాం. ప్రభువా ఆ రోజు వచ్చి నేను నీ సన్నిధిలో వాక్యం నేర్చుకుని నేను మహిమ పరుతానని నిర్ణయం దేవుడితో తీసుకున్నాం. ఆలోచించాలి. ఇప్పుడు ఆ నిర్ణయం మనం ఏం చేయకూడదు? తప్పిపోం, నిర్లక్ష్యం చేయకూడదు.
పోనీ ఇప్పుడు పాటర్ గారు చేసుకున్న రోజు అండి అది అని అన్నారు. పాటర్ గారి గురించి ఏం చెప్పబడుతుంది ఇక్కడ? పాటర్ గారు ఏం చేస్తారు ఇక్కడ? సేవకునికి సంబంధించింది కాదండి. పలానా రోజు మనం అందరం కూడుకున్నాం అని అంటే అక్కడ వాక్యం నేర్చుకునే భాగ్యం దొరుకుతుందనే. వాక్యంలో ఎదిగే కొద్ది మన విశ్వాసంలో బలహీనులు అవ్వకుండా ఉంటామని ఒక సువార్థికుడు తీసుకున్న నిర్ణయమే సంఘము ద్వారా మనందరం పలానా రోజు కూడుకుంటాం. ఆలోచించాలి. ఇప్పుడు వారానికి 2 రోజులు మనం ఎందుకు కూడుకున్నాం? దేనిని బట్టి తీసుకున్నాం ఈ నిర్ణయం? అమ్మా, ఏ సమయంలో తీసుకున్నాం? దేనిని బట్టి తీసుకున్నాం? కరోనాలో ఎన్నో సంవత్సరాలు మనం సరిగ్గా 2 సంవత్సరాలు కరోనా బలహీనత వలన సరిగ్గా ఆరాధన చేయలేకపోయాం, సరిగ్గా క్లాసులు లేవు, సరిగ్గా వాక్యం వినలేదని కదా తీసుకున్న నిర్ణయం ఇది. మరి ఏం చేస్తున్నాం? ఉత్సాహంగా తీసుకున్నాం, కొద్ది రోజులు ఉత్సాహంగా వచ్చాం, చల్లారిపోయాం, బలహీనులం అయిపోయాం. కాబట్టి ప్రభు పని ఆగేది కాదు. దేవుని కృపను బట్టి అలా వారానికి 2 రోజులు కూడుకుంటున్నాం కాబట్టి ఆదివారం కాకుండా వాక్యంలో బలపడుతున్నాం, చెప్పి బలపడుతున్నాం. వీళ్ళు కూడా ఏం చేయాలి? బలపడాలి. అది మనం నేర్చుకోవాలి. ఒకసారి సంఖ్యాకాండం 29 అధ్యాయము మొదటి వచనం చదువుతాం. 7వ నెల 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోసాధనమైన పనిలేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. ఇదో పండుగ, శృంగ దినముల పండుగ. అంటే ఏ పని చేయకుండా కూడుకోవలసిన పండుగ ఇది. ఎవరు ఇశ్రాయేలు. అందుకని 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు అదేనండి. ఓకేనా? 7వ నెల మొదటి రోజు మీరేం చేయకూడదు? పని చేయకుండా కూడుకోవాలి. ఇశ్రాయేలుకు చెప్తున్న మాట ఇది. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను, ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అది ఆ పండుగలో జరిగే కార్యాలు. అలా అర్పించారు. అర్పించినవి ఎవరవే? యెహోవాకే అర్పించారు. కానీ అర్పించినవి ఎవరవే? లేవీయులకి, యాజకులకి. పోషణ. ఇవాళ సంఘంలో విశ్వాసులు ఎందుకు ఇవ్వాలని అన్నారు? నీ కష్టాన్ని ఇచ్చావు ఒకటే, నీకు బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు. అంటే ప్రాణమే కదా, ప్రాణం ఉంటేనే కదా అని సంపాదిస్తాను. లోకమంతా నీకు అనుభవించడానికి ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన వాడికి ఇవ్వాలి భాగం. నువ్వు ఇచ్చావు కాబట్టి నేను సంపాదించానయ్యా, నీ కృప ఉంది కాబట్టి ఇవన్నీ కలిగి ఉన్నాను. దేవుని సెలవు లేకుండా ఏమి తినలో ఏం సంపాదించలేము. అందుకు కాబట్టి మనము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఎప్పుడైతే ఇస్తామో మళ్ళా ఇంకొక కొన్ని ఇవులను సంపాదించుకుంటాం. ఆయన ఇస్తే పట్టజాలనంత ఇస్తాడు. ఒకటే ఇవ్వడం, ఎందుకంటే ఆయన పని జరగాలి. ఆయన పనికి అనుకూలత ఉండాలి. ఒక మీటింగ్ పెట్టాలి, డబ్బు అవసరమా లేదా? ప్రార్థన చేస్తే మీటింగ్ అయిపోద్దా? కాదు కదా. 10 మందికి వాక్యం వినాలన్నప్పుడు అక్కడ లైట్లు కావాలి, సౌండ్ కావాలి. ఇవన్నీ చేయాలంటే ధనం కావాలి. ఆ ధనం సంఘం ఏర్పరచాలి. అలా ప్రభు పని జరగడానికి అందరూ ఏం చేయాలి? సహకారాన్ని ఇవ్వాలి. ఆ సహకరించే పని దేవుని పని. ఆలోచించాలి. ఇది శృంగధ్వని దినము పండుగ అని చెప్పబడ్డది. ప్రాయశ్చిత్తాంత పండుగ దినం కూడా ఉంది. ఒక మాట చదువుతాం. లేవియకాండము 32:16 చదువుతాం. మొదటి వచ్చిన లేవియకాండం 16 మొదటి వచ్చిన. లేవియకాండం 16 మొదటి వచ్చిన. అహరోను
ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఎట్లనను, నేను కరుణాపీఠము మీద మేఘములలో కనబడుదును గనుక నీ సహోదరులైన అహరోను చావకుండునట్లు అతను మందసము మీదకి కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పమని చెప్పాడు. అంటే పరిశుద్ధ స్థలంలో అందరూ ప్రవేశించడానికి లేదు, అది యాజకుల పని, లేవీల పని కాదు. లేవీలు పరిశుద్ధ స్థలంలో ఉండాలి, ఆవరణంలో ఉండాలి. ఆరాధించడానికి బలి అర్పించడానికి వచ్చిన ప్రజలు ఆవరణంలోనికి రావాలి. కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఎవరికి ఇచ్చాడు భాగ్యం? యాజకుడికే ఇచ్చాడు. అది దాటి యాజకుడి మీద తిరగబడి ఎవరు చేసినా సరే అది యెహోవా ఉగ్రతకే పాత్రమవుతుంది. 23 వచ్చాడు దీంట్లోనే, లేవి ఖండంలోనే 23-26 వచ్చినాన్ని కూడా చదువుతాం. మరియు యెహోవా 23-26 మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అంటే ఇప్పుడు ఆ పండుగలో ఏం జరుగుతుంది? మళ్ళా ప్రాయశ్చిత్తం. ఎప్పుడు? బలి అర్పించినప్పుడు. మళ్ళా శ్రేష్టమైనవి తీసుకొచ్చి అర్పించాలి వారంలో పండుగలో. ఇది ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఎవరికి ప్రాయశ్చిత్తం? ఇశ్రాయేలీయులకి. ఆ బలి ద్వారా ఇశ్రాయేలుకి ఏం దొరుకుతుంది? ప్రాయశ్చిత్తం. దేనికి ప్రాయశ్చిత్తం? పాపములకు ప్రాయశ్చిత్తం. పాపముల నుంచి విమోచన దొరుకుతుంది. అందుకని ప్రాయశ్చిత్తార్థ పండుగ అని మాట్లాడారు. అలాగే పర్ణశాలలు పండుగ వస్తాయి, క్రొత్త నిబంధనకు వస్తే పెంతుకొస్తు పండుగ దినం ఉంది. ఆ పెంతుకొస్తు దినము పండుగ ఎన్ని రోజులు చేసేవారంటే ఇశ్రాయేలులు? 50 రోజుల పండుగ. అది 50 రోజుల పండుగను ఇశ్రాయేలులు ఆచరించేవారంటే. ఇది ఎవరికి ఇచ్చిన నియమాలు? ఇది అవసరం తపస్సుల కార్యములు 2:1 రాసుకోండి. ఇది ఇశ్రాయేలుకి ఇచ్చిన నియమాలు. ఇవి అవి అనుసరించి కొనసాగించారు. అర్థం చేసుకోవాలి. కానీ ఇవాళ క్రిస్మస్ పండుగని, ఈస్టర్ పండుగని చేస్తున్నారా లేదా? అట్లాదివారం పండుగని, ఇవన్నీ బైబిల్లో ఎక్కడ లేని పండుగలు కల్పించి చేస్తున్నారు. ఇప్పుడు మనం చదివిన పండుగలను బైబిల్లో ఉన్నాయి, అవునా? క్రిస్మస్ పండుగ అన్న పదం బైబిల్ ఎక్కడా లేదు. క్రిస్మస్ అన్న పదమే బైబిల్లో లేదు. క్రీస్తును ఆరాధించేదే క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించే ఆరాధన పండుగ అంటారు. క్రీస్తుని ఎలా ఆరాధించాలో క్రొత్త నిబంధన చెప్పింది, అవునా? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, వాక్యానుసారంగా ఆరాధించాలి. అది నేర్చుకోవాలండి, అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులోంచి ఆరాధన చేశారు, అవునా? బాలుడై ఉండగానే ఆయన ఏం చేశారు? పూజించారు. ఆరాధన, పూజ అంటే ఆరాధన. బాలుడై ఉండగానే ఆరాధన చేశారు. అలాగే డ్యాన్సులు కట్టినట్టు ఉన్నదా? మరొకటి ఏమైనా ఉన్నదా? మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచింది ఆ చొక్క నక్షత్రం, జ్ఞానులకు దారి చూపించడానికి. 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులయ్యారండి. ఎందుకంటే వారు ఆ ఉదయించిన చొక్క ఎవరు? గొప్ప రక్షకుడు పుట్టాడు. అందుకనే ఆ చొక్క ఉదయించిందని వారు జ్ఞానులు వారి గ్రంథాలను బట్టి లెక్కించారు.
అందుకనే ఆ చొక్క మీ నడిచి వెళ్ళిన వీధిగా వెళ్ళారు. అది ఎక్కడ ఆగిందంటే అది నెరవేర్చడం కొరకు ఆ చొక్క ఆగి ఆ శిశువు ఉన్న చోట ఆగింది. అవునా? ఇప్పుడు ఆ శిశువు ఎవరు? క్రీస్తు. యేసుక్రీస్తే కదా, లోక రక్షకుడు జన్మించాడనే కదా నేను అంటున్నాను. ఇప్పుడు మనకి క్రీస్తు కావాలి, క్రీస్తును చూడాలి. ఎవరు చూపిస్తారు? చొక్క. వాక్యం. అవునా? ఇప్పుడు ఆ చొక్క చూపించిందని కదా ఇంటి మీద పెట్టుకుంటున్నాం. ఆలోచించాలి. ఇప్పుడు ఆ చొక్క ఎవరో మనం అవ్వాలట. ఇప్పుడు యేసుక్రీస్తు ఈడుగో అని చూపించింది ప్రకృతిలో చొక్క నక్షత్రం ఆయన సేవ చేసింది. అవునా? దానికి ప్రతిగా ప్లాస్టిక్ చేసుకుని ఇంటి మీద పెట్టుకుంటున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు పరిచయం చేయవలసింది? ఎవరు లోకానికి? ఆయన నమ్మిన వారే కదా ఏమ్మా. నమ్మిన వారు ఆయన పరిచయం చేయాలి. క్రీస్తు ఎవరో, క్రీస్తు ఎక్కడున్నాడో, ఏమై ఉన్నాడో చూపించవలసింది ఎవరో మనం ఇవాళ. ఇప్పుడు నక్షత్రాలు ఎవరు చెప్పండి? మనం. ఆ నక్షత్రాల వల్ల మనం ఉండాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ఎవరు? ఎవరు బుద్ధిమంతులు? ఎవరు? వాక్య ప్రకారంగా నడిచిన వారు. అవునా? ఆయన గ్రంథంలో ఉన్న వాక్యాలని గ్రహించి సంకల్పం ప్రకారంగా భక్తి చేస్తున్న వారు బుద్ధిమంతులు. వాక్యాన్ని విడిచిపెట్టి ఆయన మాట వినకుండా ఏ కార్యం చేసిన వారు ఎవరో? బుద్ధిహీనులు, బుద్ధి లేని వారు. గ్రంథం చెబుతున్న మాట. ఆ బుద్ధిమంతులుగా ఉంటే గనక వారు ఎలా ఉన్నారట? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే తప్పక జ్యోతులు కాదు. అది ఆ జ్యోతి కాలాలను ఎలా చూపిస్తుందో, సూచనలు ఎలా చూపిస్తుందో ఆ జ్యోతి స్థానంలో బుద్ధిమంతులైన మనల్ని పెట్టాడు. వాక్యానుసారంగా బ్రతికి బుద్ధిమంతులు అయితే మనము ఎవరికి ఉపయోగపడాలి? క్రీస్తుకు ఉపయోగపడి ఆ కాలాన్ని, ఆ కాల కారకుడైన క్రీస్తును వివరించాలి గ్రంథంలో నుంచి. అది మనం ఏదో పాట పడుకుని తిరుగుతాం కాదు. ఆలోచించాలి, వాక్యాన్ని వివరించాలి, బోధించాలి, మన వెలుగుతూ చూపించాలి. అంతే తప్పకని ఆ జ్ఞానులు ఏదో కూడుకున్నారో అక్కడికి వెళ్ళారనేసి వారు వెళ్ళేందుకు అరెస్టే. అక్కడ శిశువుగా ఉన్నాడు కాబట్టి క్రీస్తు వెళ్ళారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం తయారు చేసుకుంటున్నాం ఓ పాక, ఓ తొట్టె, అవునా, ఓ బొమ్మ. మరియమ్మ ఇలా ఉంటుంది, యోసేపు ఇలా ఉంటాడు, అవునా కదా? గొర్రెల కాపలు ఎలా ఉంటారు? మనం తయారు చేసి పెడతాం. తప్పది. అలా చేసినట్టుగా గ్రంథంలో జ్ఞానుల తర్వాత ఎవరు లేరు. అది జ్ఞానుల వరకు, అది మన వరకు కాదు. మనం నడిపించడం చొక్క అవసరం, వాక్యం అవసరం. ఆ వాక్యాన్ని బోధించే సువార్థికుడు అవసరం. ఒకవేళ మనం వెలిగింపబడ్డాం, మనం ఇంకొకరికి దారి చూపించాలంటే మనం విన్న వాక్యాన్ని బోధించాలి. అవునా కదా? ఇప్పుడు మన పక్కవాడు వెలిగింపబడుతున్నాడా లేదా? మన వెలుగు ప్రకాశిస్తుందా లేదా? అది నేను వెలిగింపబడుతున్నాను, నా బ్రతుకు ఇంత వైభవంగా ఉండదంటే దానికి కారణం ఎవరని తెలుస్తుంది? క్రీస్తు అని తెలుస్తుంది. నువ్వు కూడా ఇలా వెలగాలి, నీ జీవితం వైభవంగా అందంగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అని అంటే నువ్వు కూడా ఎవరు నమ్ము? నేను తెలుసుకున్న క్రీస్తుని నమ్ము. సంఘానికి రా, వాక్యం విను. అది రావాలండి కదిలింపు. యాక్షన్లు వేసి నటించి గతించిపోయిన చరిత్ర తీసుకొచ్చి పెట్టడం కాదు. అవునే కదా? వాక్యానుసారంగా క్రైస్తవుడు ఎలా బ్రతకాలో చూపించాలి. కాబట్టి మనం ఎన్ని చేస్తున్నా నక్షత్రాలు పోలేడు వారిగా మనం ఉండాలి అంటే కంపల్సరీ బుద్ధిమంతులుగా వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆ వాక్యం మనలో ఉదయించాలట. కొన్ని నక్షత్రం ఏం చేయాలని చూడండి అక్కడ చెప్పాడు. ఆకాశ మండలంలో జ్యోతులను పోలువారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. ఎవరు అనేకులను నీతి మార్గం అనుసరించినట్లు అనేకులను తిప్పేవారు బుద్ధిమంతులు జ్యోతులట. అంతేనా?
వారి నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. నిరంతరం అది ఆరిపోవాలంటే ఆయన పిలిస్తే ఆరాలి దీపం. ఈ నక్షత్రం వెలుగు తగ్గాలంటే ఏం చేయాలి? ఆయన ఆరిపితే, ఆయన పిలిస్తే నక్షత్రానికి వెలుతురు తగ్గాలి. కరెంట్ పోతే కాదు. అవునా? మరలా ఏం చెప్పాడు? నీతి మార్గం అనుసరించి నడవాలి, నీతి మార్గం అనుసరించి నడిచేలా అనేకులను త్రెంపాలట. వారి బుద్ధిమంతులు, వారు నీతిమంతులు. కానీ యేసుక్రీస్తు ఈరోజు ఇంకా బాలుడిగా లేడు. ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున. హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ మాట చదివితే మనం ముగించుకుంటాం. హెబ్రీ పత్రిక 1:4. ఆయన దేవుని మహిమ యొక్క ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క అంటే దేవుని అచ్చు దేవుడే క్రీస్తు. ఎందుకంటే తండ్రి దేవుడే, ఈయన దేవుడే. అందుకే నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని ఎవరితో చెప్పాడు? తోమతో చెప్పాడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అంటే అర్థం తండ్రి నేను అని కాదు అర్థం. అది తండ్రి ఎలాగైతే ఏ రూపంలో ఉన్నారు, నేను ఆ రూపంలో ఉన్నాను. తండ్రికి వేరుగా నేను లేదు, నాకు వేరుగా ఇంకో రూపం ఆయనకి లేదు. ఆయన తేజస్సు మూర్తిమంతం. ఇంక క్రీస్తును చూస్తే తండ్రిని చూసినట్టే. ఆయన ప్రతిబింబమే క్రీస్తు. క్రీస్తు ప్రతిబింబాలు మనం అవ్వాలి. అందుకనే వాక్యం ఇచ్చాడు, వాక్యం తీర్చిదిద్దాలి. అలాగా చదువుతాం. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, ఎవరో క్రీస్తు నిర్వహించుచు పాపముల విషయముల శుద్ధీకరణము తానే చేసి, యాజకులు చేయలేదు, క్రీస్తు చేయగలిగాడు. దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందాడు. ఆ నామాన్ని ఇవాళ అవమానపడుతున్నాం. ఏమా, దేవదూతలకు లేని నామాన్ని ఎవరికి ఇచ్చాడట? క్రీస్తుకి ఇచ్చాడు. ఇంకా దేవదూతల రూపం, దేవదూతల యాసలు స్టేజ్ ఎక్కిస్తున్నాం మన పిల్లల్ని. దేవదూతల కంటే గొప్పవాడు ఎవరట? యేసుక్రీస్తు. ఆ నామాన్ని ధరించిన వాడు ఇంకెంత గొప్పవాడు ఆలోచించండి. క్రైస్తవుల్లా క్రీస్తుల్లా మనం ఉండాలి తప్ప, కానీ దేవదూతల్లాగా మరోలాగా ఉండకూడదు. అది గుర్తించుకోవాలి. అదే చెప్తున్నాడు చూడండి. దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను, వారికంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమంతు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండేను. ఎవరో? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఉన్నత లోకమందు. మరలా ఏంటిది ఆ ఉన్నత లోకం? అన్ని లోకాల కంటే ఉన్నతమైన లోకం ఏది? పరలోకం. పాపులు ప్రవేశించిన లోకం, పరిశుద్ధులు ఉండగలిగిన లోకం. అది పవిత్రుడే ఉన్న లోకం, దేవుడు ఉన్న లోకం, ఉన్నత లోకం. ఆ లోకములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అటు నువ్వు ఇక పాకలో పెడతావు. అవునా? అపవిత్రమైన స్థలాల్లో ఆయన నామం పెడుతున్నావు. ఆయన నామం యొక్క విలువ తెలియకుండా ఆయన మహిమను తగ్గించేస్తాం. తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడట ఆయన. ఎవరో? యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడట. ఎత్తుకున్నాడట. ఆయన వెళుతుండగానే చెప్పుడు. రాసుకోండి, యోహాను సువార్త 14:3. నేను ఉండు స్థలంలో మీరు ఉండులాగిన మీకు స్థలములు సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను అన్నాడు. ఎక్కడికి? పరలోకానికి, తండ్రి కుడి పార్శ్వానికి. ఆయన నమ్మిన వారికి స్థలాలు సిద్ధపరచడానికి, ఆయన వాక్య ప్రకారంగా బ్రతికిన వారికి ప్రయాసపడి శ్రమలపడి ఆయన నామాన్ని ఎరిగి ప్రకటన చేసిన వారి కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడండి తండ్రి కుడి పార్శ్వం దగ్గరికి. అక్కడ మన కొరకు స్థలం సిద్ధపడుతున్నాడు. అంతేకాదు ఇంకేం చేస్తున్నాడు తెలుసా? ఒకసారి ఈ మాట చదివి నేను ముగించేస్తాను. ఇంకా మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చెయ్యకుండుటకై ఈ సంగతులను
చేయడానికి కాదట, చేయకుండా ఉండడానికే రాస్తున్నాడట. ఏంటో ఆ మాటలు, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద అది జడ్జిమెంట్ తీర్చేవాడట. ఏమ్మా, మన కొరకు వాదించేవాడు ఎవరట? మీరు అర్థం చేసిన, తండ్రి జడ్జి అవుతే లాయర్ ఎవరు ఇప్పుడు? అది పాపులమైన మన పక్షాన తండ్రి దగ్గర ఉత్తరం ఇచ్చేవాడు, మా న్యాయం తీర్చేవాడు ఎవరట? యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకున్నాడట. అక్కడ పుట్టంకిచ్చాడు చూడండి, ఉత్తరవాది అన్నగా 3 ఉత్తరవాది అన్న అక్కడ 3 పుట్టంకిచ్చాడు. లేక ఆదరణకర్త, తండ్రి దగ్గర మనల్ని ఆదరించేవాడు ఎవరట? యేసుక్రీస్తు. ఇంకా చెప్పాలంటే మన కొరకు ఉత్తరవాదని మన ప్రార్థనలో కూడా వీడిని తండ్రికి తెలియపరిచేవాడు, ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు. అందుకే ఇందాక అనుకున్నాం, ఆమేన్ అనువాడు ఎవరో? యేసుక్రీస్తు. ఇంత గొప్ప దేవుని విడిచిపెట్టి మనం ఏవేవో భక్తులు చేస్తున్నాం. ఇంత గొప్ప దేవుని నామాన్ని మనం మహిమపరచవలసిన మనం అవమానపరుతున్నాం. అందుకనే అన్యజనులకు క్రీస్తు నామం లోకమైంది. క్రైస్తవుడు అంటే చిన్నచూపు కనబడుతుంది, మన వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యాలే. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? మహాదేవుడు, ఉన్నత లోకంలో ఉన్నవాడు. అవునా? అసలు ఈ లోకంలో ఏ భూమి మీద ఏ స్థలము సరిపోని లోకంలో ఉన్నాడు ఆయన. అంత పరిశుద్ధమైన స్థానంలో ఉన్నాడు. మరి ఎక్కడ తన నామం ఎరిగిన వారు కూడుకోవడానికి అంతే పరిశుద్ధమైన స్థలం ఇచ్చాడు. అది సంఘము. అవునా? పరిశుద్ధులు కూడుకునే సంఘమే మనకిచ్చిన స్థలం. అది దేవుని ఇల్లు అని కొత్త నిబంధనలో రాయబడతారు. అలా ఉందాం, పరిశుద్ధులుగా జీవితం. ఆ మహోన్నతుణ్ణి పండగల రూపాలతో, మన ఆనందాలతో, కోరికలతో అవమానపరిచి ఆయన మహిమను తగ్గించే స్థానాలు విడిచిపెడతాం. ఆయన మహిమను తగ్గించేవాడు అపవాది. ఆలోచించండి, మనం అలా మహిమను తగ్గించి కార్యాలు చేసామా, దేవుని పిల్లలుగా బదులు అపవాది పిల్లలుగా మార్చబడుతున్నాం. మేలుకు బదులు ఉగ్రత పాలవుతున్నాం. పరలోకం వెళ్ళవలసిన మనం పాతాళానికి చేరిపోతున్నాం. ఇందుకైనా మనం భక్తి చేయడం, ఇందుకైనా మనం ప్రయాసపడడం, ఇందుకైనా మనం అన్ని అర్పించడం, త్యాగాలు చేయడం. కాబట్టి వాక్యానుసారంగా ఉందాం, వాక్యం చెప్పినట్టుగా జీవించాలని. వాక్యంలో కల్పించినవి కాకుండా వాక్యంలో చెప్పినవి అనుసరిస్తూ మన భక్తిని కొనసాగించుకోవాలని నన్ను నేనే హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపికను మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అండి.